హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఇక్కడ మంగమూడు డొంక దగ్గర లోపల మర్రి చెట్టు ఉంది కదా, మర్రి చెట్టు దగ్గర ఉన్నాను అనమాట. మర్రి చెట్టు దగ్గర ఇక్కడ కాలువ ఉంటుంది కదా, ఈ కాలువ దగ్గర నుంచి అటు లింగారెడ్డి అపార్ట్మెంట్స్ వరకు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దామని ఇటు వచ్చాను. ఈ రోజు ఇటు ఎందుకు వచ్చానంటే మా వాళ్ళు స్కూల్ కి జాయిన్ చేశాను. ఈ రోజు బస్సు ఉంటుందో లేదో డౌట్ అనమాట. ఈ రోజు ఫస్ట్ డే అనమాట. అందుకని ఒకవేళ వాళ్ళు బస్సులో పికప్ చేసుకోకపోతే తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను. టైం వచ్చేసి 4 అయింది అనమాట, ఈవినింగ్ 4 అయింది. అయితే మా వాళ్ళు ఓపీఎస్ లో జాయిన్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా అక్కడే, మళ్ళీ ఈ రోజు కూడా ఇక్కడ, ఈ సంవత్సరం కూడా అక్కడే అనమాట. ఓకే, మరి మనం అటు వెళ్దాము. అటు వెళ్ళి అక్కడ లింగారెడ్డి అపార్ట్మెంట్స్ దాకా, అక్కడ సరస్వతి సంథింగ్ ఉంటది, అక్కడ దాకా వెళ్ళి అసలు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. నేను ఇక్కడ ఉన్నాను అన్నమాట. ఈ లైన్ ఉంది కదా, ఎదురు లైన్, ఆ ఎదురు లైన్ పక్కన కాలం ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మనకి ఒక ఈ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది షాపింగ్ కాంప్లెక్స్ వస్తుందిలా ఉంది. ఇక్కడ ఇంకా మెయిన్ రోడ్ లో షాపింగ్ కాంప్లెక్స్ కదా, అలా వస్తుంది అనమాట. మనోడు మామూలుగా తిప్పాడు ఫాస్ట్ గా. లోపల గొర్రెలు ఉన్నాయి. మనం ఏంటంటే ఇటు ఈ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళి అక్కడ సంతానగర్ దాకా వెళ్ళి అక్కడ నుంచి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇల్లు ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, అక్కడ ఏమైనా వెంచర్స్ వేసారా, అవన్నీ చూద్దాము. నేను ఈరోజు బాగా ఎండగా ఉంది. స్కూల్ దగ్గర కానీ వచ్చాను నాకు చెప్పినట్టు. ఆ మార్నింగ్ బుక్స్ తీసామన్నమాట. ఫోన్ పే పని చేయకపోతే మనీ తర్వాత ఇస్తా అని చెప్పాను. అందుకని ఆ మనీ తెచ్చి ఇవ్వటం కోసం అని చెప్పి మోస్ట్లీ వచ్చానమాట. ఇక్కడ మనకి గాంధీ టెక్నో స్కూల్ అని ఉంది, గాంధీనగర్ ఫస్ట్ లైన్. గాంధీనగర్ అంటే ఇక్కడ అన్నమాట, ఈ లైన్ లో. మళ్ళీ మనకి ఇంకా ఇంకొకటి ఏంటంటే డైమండ్ స్ట్రీట్ అంట. ఇక్కడ ఇది మన ఒంగోలులో డైమండ్ స్ట్రీట్ ఎక్కడ అంటే ఇక్కడ ఈ లైన్ ని డైమండ్ స్ట్రీట్ అంటారు అనమాట. ఇంక స్ట్రైట్ గా వెళ్తే మనకి మర్రి చెట్టు వస్తుంది. మర్రి చెట్టు ఆ తర్వాత మనకి ఈ ఎదుగుంది కదా, అది గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ ఉండిద్ది, అవన్నీ ఉంటాయి అనమాట. మనం స్ట్రైట్ గా ఇటు వెళ్దాం. ఇటు వెళ్ళేసి మళ్ళీ తొందరగా బ్యాక్ సైడ్ వద్దాము ఒక ½ అన్ అవర్ లో. మీరు మాత్రం అందరూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసుకుంటే మన వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ. ఇది గాంధీ టెక్నో స్కూల్ మళ్ళీ చూపిస్తాను. దాటేసి ఇటు వచ్చాను అనమాట. ఇక్కడ బిల్డింగ్ కాలువలో నీళ్లు వదిలారు. నేను మొన్న చేమకుర్తి వెళ్ళినప్పుడు కూడా చూసాను అనమాట. వాటర్ అనేవి వదిలారు, అక్కడ మాత్రం బాగున్నాయి. ఇక్కడ అసలు వాటర్ ఫ్లో లేదనమాట. ఇక్కడ ఏవో పైప్ లైన్స్ వేస్తున్నారు, అంటే ఇది కూడా కరెంట్ పోల్స్ వేస్తున్నట్టున్నారు. అక్కడ చూడండి, పైన కరెంట్ పోల్స్ అవన్నీ తెచ్చిపెట్టి ఇక్కడ ఉన్నాయి అనమాట. మనం స్ట్రైట్ గా వెళ్దాము. ఇక్కడ అన్ని చేపలు అమ్ముతా ఉంటారు మామూలుగా. చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు. ఇక్కడ మాత్రం 2 బిల్డింగ్స్ ఒకలాగే ఉన్నాయి. అన్నాదమ్ముల బిల్డింగ్స్ అనుకుంటా. ఇది మనకు అన్నాదమ్ముల బిల్డింగ్స్ అని పేరు పెడతాము. ఇక్కడ స్ట్రైట్ గా అపార్ట్మెంట్స్ కట్టారు. ఇటు కూడా మొత్తం చాలా కట్టారు అనమాట. ఇక్కడ మనకి ఒక షాప్ పెట్టారు. షాప్ లో అవన్నీ ఏంటంటే ఉన్నాయి అనమాట. ఇటొక వెంచరు, అక్కడ ఏదో పెళ్లి జరుగుతుంది. మనం ఇంకా ఇక్కడ స్ట్రైట్ గా వెళ్దాము. ఇక్కడ షాపులు చూడండి, మెయిన్ రోడ్ మీద షాపులు చాలా పెట్టారు అనమాట. అటు లోపల ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు, చాలా బాగుంది అక్కడ. ఇటు నాట్య సంగీత శిక్షణ కేంద్రం ఉందంట ఇక్కడ ఒకటి. అదనమాట. ఇక్కడ వాటర్ వస్తున్నాయి, స్లోగా వస్తున్నాయి అనమాట. వాటర్ అనేది స్లోగా వస్తున్నాయి, ఎక్కువ లేవు. వాటర్ స్లోగా వస్తున్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడ ఆపేశారు, అందుకని అటు రాలేదనమాట వాటర్. అటు ముందైతే మనం స్నానాలు చేయటానికి అట్లా అన్ని స్నానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ బట్టలు తిక్కునే వాళ్ళు బట్టలు తిక్కుంటా ఉన్నారు, అట్లా ఉందన్నమాట. హాయ్. పాప ఇప్పుడే స్కూల్ నుంచి వెళ్తుంది, బ్యాక్ సైడ్ కూర్చొని వెళ్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని ఇల్లులు కట్టారు, 3-4 ఇల్లులు అట్లా అక్కడక్కడ కట్టుకున్నారు అనమాట. మనం స్ట్రైట్ గా వెళ్తే ఇది రోడ్డు ఉంది కదా, తార్ రోడ్డు. ఆ తార్ రోడ్డు అయితే అటు వెళ్తాము మనం. అదేంటిది సంతానగర్. మనం ఇటు వెళ్తున్నాము. ఇటు సైడ్ ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. వాటర్ చూడండి, వాటర్ బాగానే వదిలారు. అదే నేను చెప్పా కదా, చేమకుర్తి దగ్గర అక్కడ వాటర్ చూడండి ఎలా ఉంది.
ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ చూడండి పిల్లలు ఈత కొడుతున్నారు. ఇక్కడ అంతా ఈత కొడుతున్నారు. ఇక్కడ ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే ఇక్కడ బ్రిడ్జ్ కట్టారు. అబ్బా, బ్రిడ్జ్ కట్టడం వల్ల ఇట్స్ వెరీ గుడ్ ఫర్ దీస్ పీపుల్. ఇక్కడ చూడండి, ఈ బ్రిడ్జ్ ఇంత ముందు లేదు. మీరు చూస్తే నేను ఆగుతాను, ఆగి చూపిస్తాను అనమాట. కాలువ ఇట్లా ఉంది. కాలువ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ కట్టారు కొత్తగా. ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఈ ప్లేస్ వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అనమాట. ఇటంతా ఇక్కడ ఇక్కడ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ దగ్గరే కదా, ఇటు నుంచి రోడ్డు దగ్గర కదా, అదనమాట. ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల చాలా మంచిది, చాలా బాగుంది అనమాట. అయితే వాటర్ ఫ్లో అవుతాయో లేదో అని అనిపిస్తుంది. ఇది చూడండి, బ్రిడ్జ్ కూడా పెద్ద బ్రిడ్జ్ కట్టారు. మామూలుగా లారీలు గారు అవుతాయి అనమాట, అంత పెద్ద బ్రిడ్జ్ కట్టారు. మామూలుగా పెద్ద బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ ఈ ఒక్క బ్రిడ్జ్ తోటి ఈ పక్కన ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్థలాలందరికీ మంచి రేట్ వచ్చినట్టే కదా, అదనమాట. ఈ వాటర్ స్లోగా వస్తా ఉన్నాయి. అది ఎదురండి అనమాట. మనం ఎప్పుడు స్టార్ట్ అయినా ఈవినింగ్ స్టార్ట్ అవుతాం, ఎదురండి అనమాట. ఇది కట్టడం వల్ల చాలా బాగుంది. నాకు ఇది బాగా నచ్చింది అనమాట. చాలా పెద్దది కట్టారు, చాలా పెద్దది. ఇది చూడండి, కనీసం ఎన్ని అడుగులు ఉండిద్ది? కనీసం ఒక 20 అడుగులు ఉండిద్దేమో, 20-30 ఉండిద్ది, నాకు తెలియదు. కానీ చాలా బాగుంది. ఇక్కడ ఇట్లా ఉందన్నమాట. ఆ బైక్ అక్కడ ఉంది. ఇక్కడ ఇవన్నీ పుల్లలు అన్ని ఏరుకుంటా ఉన్నారు. ఇక్కడ అన్ని అట్లా లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగేసి వచ్చేద్దాము. ఈ ఫోన్ ఏంటంటే కొంచెం కానీ ఎండబడిందంటే లాగ్ అయిపోతుంది. దాని మీద అంటే ఎండ పడకూడదంట, అదంతా సున్నితమైందంట. అది మా వాడు చెప్తాడు. అది అలాగే ఉంది, ఎండబడిందంటే ఇంక లాగ్ అయిపోద్ది. ఇంకా ముందుకు బయలుదేరాను అక్కడ నుంచి. ఈ ఫోన్ అయితే లాగ్ అవుతుంది, ఈ వీడియో కొంచెం లాగ్ అవుతానే ఉంటది. కొంచెం పట్టించుకోమాకండి. ఇంకా ఇక్కడ ఇటు పక్క ఏమి డెవలప్మెంట్స్ లేవు అనమాట. అక్కడ మాత్రం ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు. నేను ఇంకా ముందుకు వెళ్తాను. అక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి, అది కూడా చూద్దాము. ఈ రోడ్డు మాత్రం ఇంతే ఉందన్నమాట. రోడ్డు ఏమీ మారలేదు. ఇక్కడ వర్షం బాగా పడితే ఈ రోడ్డు వెళ్ళటం కష్టం అనమాట. రాళ్ళు వేసారు మధ్య మధ్యలో, అందుకని అది ఇంకా దిగబడదు. మామూలుగా అయితే దిగబడిద్ది అనమాట. వాటర్ పక్క నుంచి వెళ్తున్నాను నేను. వీళ్ళిద్దరు ఏందో చేస్తున్నారు, వాటర్ పక్క నుంచి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పక్కన ఏం లేదు, ఇక్కడ ఇట్లా వాటర్ ఉన్నాయన్నమాట. ఇంకెక్కడ ఏం లేవు డెవలప్మెంట్స్ అంటే, ఇక్కడ ఏం లేదన్నమాట. ఇంకా అలా వెళ్తున్నాను. ఇక్కడ వాటర్ ఇక్కడ మాత్రం బాగున్నాయి. అక్కడ మనం ముందుకెళ్తే అక్కడ ఒక ఫ్లో అవుతుంది, ఆ ఫ్లో దగ్గర ఆగుదాం. ఇంకా ఇటంతా మొత్తం కొట్టేశారు. ఇంత ముందు ఇక్కడ అది ఉండేది ఏంటిదంటే పొగాకు, కొట్టేశారు అంతా. మొత్తం పొగాకు వేశారు ఇంత ముందు. ఇప్పుడు అసలు ఏమీ లేదనమాట. ఈరోజు హెల్మెట్ పెట్టుకొని వచ్చాను. ఇక్కడ చూడండి ఫ్లో ఎంత బాగుందో, వాటర్ ఫ్లో మాత్రం బీభత్సంగా ఉంది ఇక్కడ. అక్కడ మనకి కొండ కనిపిస్తుంది. ఇక్కడ బాగుంది, చూద్దాం, ఆగి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఫోన్ లాగ్ అవుతుంది. అబ్బా, ఇక్కడ ఇలా ఫ్లో అవుతూ ఉంది అనమాట. ఫోన్ అయితే లాగ్ అవుతుంది, నాకు అసలు నచ్చలేదు. రేపు వస్తాను మళ్ళీ. వాటర్ చూడండి, వాటర్ భలే ఉన్నాయి, వాటర్ ఫుల్ భలే ఉన్నాయి. అసలు వాటర్ ఇక్కడ నుంచి అట్లా పడుతూ ఉన్నాయి. ఇది వాటర్ పడతా ఉన్నాయి అనమాట. ఇలా చాలా ఉంటాయి కట్టలు, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో వరకు ల్యాగ్ అయినా ఇంకా అలా అప్లోడ్ చేస్తానండి, కొంచెం క్షమించండి. ఈ వీడియో ల్యాగ్ అవుతానే ఉంది. మళ్ళీ నేను వచ్చి ఇంకో వీడియో తీయాలంటే మళ్ళీ రావాలి, మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని. ఇంకా అక్కడ అటు ఇటు అక్కడ ఉన్నాయి అపార్ట్మెంట్స్. ఇక్కడ మనకి పేర్నమెట్ట అది ఉంది కదా, పాల కేంద్రం. ఇక్కడ ఎక్కడ ఉంటది చూపిస్తాను, బ్యాక్ సైడ్ నుంచి పాల కేంద్రాన్ని. ఇంకా ఈ రోడ్డు అయితే అలా ఎడల్పు చేశారు, అలా ఉందన్నమాట. ఇక్కడ మాత్రం ఫాస్ట్ గా వెళ్తా ఉంటారు. ఈ సైడ్ బైకులు నేర్చుకోవాలన్నా ఇట్లా నిర్మానుష్యమైన ప్లేస్ లోకి ఇట్లా వస్తే కొంచెం నేర్చుకోవడానికి బాగుంటది, అదనమాట. మనం ముందుకెళ్ళి ఇప్పుడైతే ఎండ లేదు, కొంచెం తగ్గింది, చూద్దాం. ఇంకా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏంటంటే మనకి ఈ పాల కేంద్రం ఉంది కదా, పాల కేంద్రం బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ ఒక మెషిన్ వస్తుంది. ఆ మెషిన్ ఇంత ముందు ఇది ఒక్కటే ఉండేది అనమాట. ఆ మెషిన్ ఒక్కటే, అది చూపిద్దామని చెప్పి ఇటు కొంచెం నేను లోపలికి వచ్చాను. అది చూపిస్తాను, చూద్దాము. ఇక్కడ మనకి చూస్తే ఇవన్నీ తగలబెట్టేశారు. ఇక్కడ అన్ని ఇక్కడ లోపలికి తీసుకొచ్చి ఇవన్నీ తగలబెట్టారు.
ఇవన్నీ మందులు ఉన్నాయి. మందులు బాటిల్స్ అవన్నీ తగలబెట్టారు ఇక్కడ. ఇక్కడ ఎందుకు తగలబెట్టారు ఏంటో దూరంగా తెచ్చి ఇక్కడ అన్ని తగలబెట్టారు అనమాట. ఇక్కడ ఈ వెంచర్ మెయిన్ రోడ్ అనమాట. ఇది ఈ రోడ్డు నుంచి అది హైవే, అది కాలువ ఉన్న రోడ్డు. అదిగో మనకి అక్కడ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందో లేదో అదనమాట. అది పాల కేంద్రం. పాల కేంద్రం దగ్గర బ్యాక్ సైడ్ అనమాట. అది పాల కేంద్రం బ్యాక్ సైడ్. అది ఇంతకుముందు అదొక్కటే ఉండేది ఇక్కడ. ఇటు ఎప్పుడన్నా వచ్చినప్పుడు, ఎప్పుడు రాలేదులే, మేము ఎప్పుడో వచ్చినప్పుడు అది పాల కేంద్రం అని మనకి గుర్తు అనమాట. ఇంక ఇటు పక్కన అన్ని లింగారెడ్డి అపార్ట్మెంట్స్ కానీ అన్నీ ఇక్కడ పడిపోయినాయి. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఇక్కడ పొగాకు గోడౌన్స్, పొగాకు అవన్నీ ఉండే కదా, పొగాకు తోటలు అవన్నీ కొట్టేశారు. ఇప్పుడు ఏమి లేదనమాట, మొత్తం ఖాళీగా ఉంది. ఇది మనకి చాలా మందికి తెలియదు. ఇది ఉంది కదా జిల్లేడు పాలు చెట్టు అంటారు. ఈ చెట్టు గురించి కొంచెం పెద్దవాళ్ళకి తెలిసిద్ది, చిన్నపిల్లలకి అసలు తెలియదు అనమాట ఈ చెట్టు అంటే ఏంటిది అని. ఈ చెట్టు ఏంటంటే మనకి ముళ్ళు కానీ పడితే, ముళ్ళు పడితే ఆ పాలు పోసి ఆ ముళ్ళుని బయటికి తీస్తారనమాట. అది జిల్లేడు పాలు చెట్టు అంటారు. అది ఇక్కడ ఇవన్నీ ఏంటంటియో తగలబెట్టేశారు. అది ఇంకెళ్దాం మనం. చూసుకుంటే అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారనమాట. అది ఒంటరిగా ఒకటే ఇల్లు ఉంది అక్కడ. 1 2 3 స్టేర్లు పైన మామూలు ఇల్లు అట్లా ఉందన్నమాట. మనం ఇంకా మళ్ళీ ఇటు వెళ్దాము. అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ కట్టినట్టున్నారు. అక్కడ ఆ బ్రిడ్జ్ ఇంతకు ముందే ఉందనుకుంటా. అక్కడ కొత్తగా ఏం కాదు నాకు తెలిసి. అక్కడ బ్రిడ్జ్ ఇంతకు ముందే ఉంది. కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఎట్లా ఉంది మనకి ఏదో స్కూల్ బస్సు వస్తుంది. స్కూల్ బస్సులు అన్ని ఇక్కడ దాకా వస్తాయి. రాకపోతే ఎవరు చేరరు కదా. ఇక్కడంతా ఇంతమంది పొగాకు కొట్టేశారు అనమాట. అది నారాయణ చైతన్య స్కూల్ బస్ అనమాట. స్ట్రైట్ గా వస్తుంది స్కూల్ బస్, చైతన్య స్కూల్ బస్. అది ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఇంకా ఇటు వెళ్దాము ఈసారి. ఇటు వెళ్ళి ఇదొక బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ ఇంతకుముందు వెంచర్ వేశారు, అవన్నీ చూపించా కదా. ఇక్కడ పొగాకు తోటలు వేశారు, అప్పుడు అది వెంచర్ అనమాట. ఇక్కడ ఈ రెండేందో చేస్తున్నాయి. ఇక్కడ మనం స్ట్రైట్ గా వెళ్దాము. ఇక్కడ ఈ ఇల్లులు అన్ని కట్టేసే ఉంది, చాలా రోజులైనమాట కట్టి. ఇక్కడ స్ట్రైట్ గా వెళ్దాం. ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఏమీ లేదు. ఫోన్ అయితే లాగ్ అవుతానే ఉంది. బండి మీద జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట, లేకపోతే ఇక్కడ పడిపోతాం. ఇక్కడ కందుకూరి సుబ్బారావు గారు అని ఇక్కడ అనమాట. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టారు. మన ఇది ఎమ్మెల్యే గారు ఎవరు ఇల్లు అంటారు కదా, దాని బ్యాక్ సైడ్ ఒక అపార్ట్మెంట్ కట్టారు. చూడండి ఇంత లోపలికి కట్టారు. లోపలికి ఏంది, ఇది మంచి రోడ్డే. ఇది అపార్ట్మెంట్. ఇక్కడ చూడండి లాస్ట్ కట్టారు ఇల్లులు. ఇక్కడ మనకి చాలా దూరంగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇల్లు కట్టి నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మాత్రం ఫ్యూచర్ లో కొట్టేస్తారు కంపల్సరీగా. రోడ్డు మీద ఉందని కొట్టేస్తారు. అది రోడ్డు మధ్యలో ఉంది. రోడ్డు అటు జరపడానికి లేకుండా పోయిందనమాట. ఇదండి రోడ్డు మధ్యలో ఉందన్నమాట. మనం ముందుగా శ్రీరామ డెవలపర్స్ అని అదనమాట. ఇంకా మనం బ్యాక్ సైడ్ వెళ్దాం. ఇంకా నేను అట్టే అయిపోయింది అక్కడ చూసి. అంటే అక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, ఇల్లుల దగ్గర వీడియో తీయడం కరెక్ట్ కాదు. అంటే అక్కడ నివాసం ఉంటున్నారు కదా, లేని చోట అంటే మనం వీడియోస్ తీయచ్చు, కానీ ఉన్న దగ్గర వీడియోస్ తీయకూడదు, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒకటి ఇలా ఉందన్నమాట. అక్కడ ఒక అపార్ట్మెంట్, ఇందా చెప్పారు కదా అపార్ట్మెంట్ కడుతున్నారు. ఈ ఫోన్ లాగ్ అవుతానే ఉంది. ఇటు స్ట్రైట్ గా వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్డు అక్కడక్కడ దెబ్బతింది. ఇంకా ఇక్కడ అన్ని ఏమీ లేవు. ఇక్కడ అంతా ఖాళీగానే ఉంది. పెద్దగా ఏమి డెవలప్మెంట్స్ ఏమీ లేవు అనమాట ఇక్కడంతా. ఇక్కడ రాజా రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు అమ్మబడును కొనబడును అని రాస్తుంది. ఇక్కడ కూడా దోసకాయలు పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ ఒక ఫామ్ లాగా, ఇక్కడ ఒక టెన్నిస్ కోర్ట్ పెట్టారు. ల్యాండ్స్ కి వాల్యూ ఉంది, ఇక్కడ జనాలు రాలేదంతే. ఇట్లా మనం ఇట్లా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇంతకుముందు నేను మా వాడు క్రికెట్ ఆడేటప్పుడు
ఇక్కడ దాకా వాకింగ్ చేసుకుంటా వచ్చేవాడిని. అక్కడ చూడండి, రెడ్గా సంథింగ్ ఉన్నాయి, రెడ్ హట్ లాగా పెట్టేసి రెడ్గా ఉన్నాయి అన్నమాట. ఈరోజు కష్టపడుతున్నా కానీ వీడియో లాగ్ అవటం వల్ల ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. అంటే ఊళ్ళో ఉన్నది అయితే చూస్తారో చూడరు అని మళ్ళీ ఇలా చూస్తాం అనమాట. శ్రీకృష్ణ గారు, లార్డ్ శ్రీకృష్ణ చెప్పినట్టు మన ధర్మం మనం చేస్తే ప్రతిఫలం ఆశించకుండా మన ధర్మం మనం చేయాలన్నమాట. అప్పుడు ఏంది ప్రతిఫలం ఉంటుంది అని లార్డ్ శ్రీకృష్ణ గారు చెప్తారు కదా, అదనమాట. నేను పెద్దగా ఏం చదువుకోలేదు, చదువు లేకుండా పెరిగానమ్మా. ఇదే విషయం. ఇక్కడ దాకా మెయిన్ రోడ్కి వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇంకా ఇదనమాట. ఇక్కడ విల్లాస్ కట్టారు. ఈ విల్లాస్ అనేవి చాలా ఉన్నాయి చూడండి. ఈ గాడ విల్లాస్ బాగా పాపులర్ అనమాట. విల్లాస్ ఎక్కడ ఏంటంటే క్రికెట్ ఆడుతున్నారు చూడండి పిల్లలు వీళ్ళంతా. ఇది BCCI క్రికెట్ స్టేడియం అన్నమాట. ఇక్కడ పెట్రోల్ పంపు రెడీ అయింది, మొత్తం రెడీ అయింది చూడండి. పెట్రోల్ పంపు బాగుంది. ఇక్కడ అంతా రెడీ అయింది పెట్రోల్ పంపు. ఇక్కడ కానీ ఇంకా పెట్రోల్ పంప్ వస్తుంది అనమాట. పెట్రోల్ పంప్ వస్తే ఇంకా మనకంతా వాళ్ళకి దగ్గర. మామూలుగా ఇంతకుముందు అయితే చాలా దూరం అయ్యేది అనమాట. ఇంకా ఇవన్నీ ఇంకా మనం మెయిన్ రోడ్లోకి వచ్చేసాము. ఇంకా అట్లా ఎంతవరకు వీడియో తీయగలిగితే అంతవరకు నేను అలా తీసుకుంటా ముందుకు వెళ్తాను అన్నమాట. స్కూలు వదిలేరు అనుకుంటా. స్కూలు మరి పరిస్థితి ఎందుకు తెలియదు. చెయ్యి అయితే నొప్పి పడుతుంది బాగా. అలా వీడియో తీసుకుంటా ముందుకు వెళ్తున్నాను. ఇది సాయిబాబా సెంట్రల్ స్కూల్ బస్సు ఉంది, అప్పుడే వచ్చేసింది. అది 4:30 కాడ అవ్వలేదు, అప్పుడే ఇక్కడ దాకా వచ్చిందంటే వాళ్ళు ఎన్ని గంటలకి వదులుతారు మరి. ఇక్కడంతా వాటర్. రాత్రి ఒంగోలులో బాగా వర్షం పడింది అనమాట. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ స్కూల్ ఉంది. మామూలుగా మనం ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు పెడతామో వీళ్ళు నెలకంత సంపాదిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా 70,000 80,000 అవుతున్నాయి. ఒక పిల్లవాడికి ఇయర్లీ 1,00,000 రూపాయలు అవుతున్నాయి అనమాట. ఇయర్లీ 1,00,000 ఈజీగా. ఇక్కడంతా మురిగ్గా ఉంది, అంతా క్లీన్ చేయాలి. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ ఉందన్నమాట. ఇంకా నేను ఎక్కడ స్టార్ట్ అయ్యానో అక్కడికి వచ్చాను. చూడొచ్చు, నేను మొత్తం ఒక సర్కిల్ వేసాను అన్నమాట. ఒక సర్కిల్ ఎక్కడ స్టార్ట్ అయ్యాను నేను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తుంటే నేను ఎక్కడ స్టార్ట్ అయ్యానో అక్కడ వరకు వచ్చాను అన్నమాట. ఇదిగోండి, నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను. ఆంధ్ర ఈ టెక్నో స్కూల్ ఉంది కదా, అక్కడ స్టార్ట్ అయ్యాను అన్నమాట. మొత్తం ఒక 7 కిలోమీటర్స్ వచ్చినట్టుంది. నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను. ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వచ్చాను. మొత్తం ఒక 7-8 కిలోమీటర్స్ వచ్చింది. ఇక్కడ మనం వీడియో ఇంక తీయలేము, ట్రాఫిక్ అయితే అనమాట. ఇంకా ఆపటానికి ట్రై చేస్తాను, తీయగలిగితే తీస్తాను అదనమాట. ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంది.